గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పైడిపల్లి కొత్తపేట ఆరేపల్లిలో పోలింగ్ శాతం అత్యధికంగా 80% నమోదైంది. యువకులు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పతకాలే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ 33 డివిజన్ల అధ్యక్షులు నేరెళ్ల రాజు, నాయకులు, కార్యకర్తలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన నేరెళ్ల రాజు కేసీఆర్ ఇచ్చిన పథకాలు కానీ, కేసీఆర్ పెట్టిన 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదిమర్గ కానీ, వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కానీ చూసి మేము అంటూ రమేష్ అన్న కానీ ఉంటామని చెప్పి ఇక్కడ ప్రజలు 99% వన్ సైడ్గా కొత్తపేట ప్రజలు తరపున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30 తారీఖు ఈరోజు ఎలక్షన్లు స్టార్ట్ మార్నింగ్ 7 గంటల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం వరంగల్ జిల్లా 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో 81% ఇప్పటి వరకు జరిగింది. వర్ధనపేట బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆరు రమేష్ గారు అత్యధిక మెజార్టీతో పోయినసారి 2 సార్లు 2014 కానీ, 2018లో కానీ, 2023లో కానీ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ మెజార్టీ వచ్చింది. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ రిజల్ట్ వస్తుందని మాకు సమాచారం అందుతుంది. కాబోయే ముఖ్యమంత్రి కూడా కేసీఆరే. అందులో అత్యధిక మెజార్టీ మా ఆరు రమేష్ కాబట్టి, ఒక దళిత బిడ్డ కాబట్టి, దళిత బిడ్డకు 3 సార్లు ఇచ్చిన వర్ధన్నపేట ప్రజలందరికీ నా తరపున తెలంగాణ ఉద్యమ వందనాలు. అట్లాగే రమేష్ అన్న గారు చేసిన, కేసీఆర్ చేసిన పనుల కోసం ఈరోజు ప్రజలు, రైతులు, యువత, ఎవ్వరు మహిళలు అందరూ కలిసి రమేష్ అన్న తీసుకొచ్చిన ఫలాలు కానీ, కేసీఆర్ ఇచ్చినటువంటి తీసుకొచ్చి ప్రజలకు పంచిన మనకు రమేష్ అన్న గారికి అత్యధిక మెజార్టీతో వర్ధనపేట ప్రజలు 70 నుంచి 75,000 ఓట్ల మెజార్టీతో రమేష్ అన్న గెలుస్తారని మాకు కొన్ని పత్రికల వల్ల తెలిసింది. అట్లే కాకుండా ఇప్పుడు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ హవా వస్తుందట. అందులో కాబోయే మంత్రి మా ఆరు రమేష్ అన్న గారు ముందు వరుసలో ఉంటారని మీ అందరం వర్తిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వర్ధనపేట తరపున బీఆర్ఎస్ పార్టీకి వేసిన కార్యకర్తలందరికీ ఇంకా ఆల్ పార్టీలు కొంతమంది మాకు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై ఆరూరి.